ప్రకృతి ప్రసాదిత సూర్యకాంతి ద్వారా విద్యుత్ ఉత్పత్తి వినియోగంలో తనదైన శైలిలో ముందడుగు వేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. సౌర ఫలకాలతో కార్యాలయాల్లో వెలుగులు నింపుతూ పర్యావరణ పరిరక్షణ దిశగా పురోగమిస్తోంది. అవకాశం ఉన్న ప్రతి చోట విద్యుత్ ఆదా చేస్తూ ప్రపంచానికి ఇంధన పాఠాలు నేర్పుతోంది. సరుకు రవాణా, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలోనే కాదు, ఇంధన పొదుపులోనూ యావత్ భారతానికి ఆదర్శంగా నిలుస్తోంది. రైల్వే స్టేషన్లు, వర్క్షాపులు, ఆసుపత్రులు, కార్యాలయాల్లో సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ వాడుతున్నారు. సాధారణ విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిస్తూ ఖర్చులను ఆదా చేస్తున్నారు. గణనీయమైన ప్రగతి కనబరుస్తూ దేశంలో ఏ రైల్వే సాధించని రీతిలో అవార్డులు సొంతం చేసుకుంది. సంప్రదాయ ఇంధన వినియోగంలో దేశంలోని ఇతర రైల్వే జోన్లకు ఆదర్శంగా నిలిచింది. భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకతే వేరు. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడంలో వారికేదీ సాటిరాదు. ఇప్పటివరకు కైవసం చేసుకున్న వందలాది అవార్డులే అందుకు ప్రత్యక్ష సాక్షులు. ఆ ఆదరణ ఫలితంగా దేశంలోని రైల్వేలోకెల్లా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అలా లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చుతున్న దక్షిణ మధ్య రైల్వే మరో ఘనతను సొంతం చేసుకుంది. సూర్యకాంతిని ఒడిసిపట్టడంలో దక్షిణ మధ్య రైల్వేది తొలి నుంచి ముందు వరసే. సౌర విద్యుత్ ఉత్పత్తిలో నిర్దిష్టమైన లక్ష్యాలతో వెళ్తోంది. దక్షిణ మధ్య రైల్వే 6 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రంలో 5,922 కిలోమీటర్ల పరిధిలో 736 రైళ్లను నడుపుతోంది. మొత్తం 6 డివిజన్ల పరిధిలో 704 స్టేషన్లు, వందలాది కార్యాలయాలు, వర్కుషాపులు ఉన్నాయి. విద్యుత్ కోసం ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఫలితంగా తరచూ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు భారంగా మారుతున్నాయి. ఆ విద్యుత్ ఖర్చును తగ్గించాలని నిర్ణయించిన అధికారులు ప్రకృతి ద్వారా లభించే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించారు. దశాబ్దం క్రితమే సౌర విద్యుత్కి శ్రీకారం చుట్టారు. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, కార్యాలయాలు, వర్కుషాపుల్లో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్పత్తిని ప్రారంభించారు. అదే ఆలోచన కార్యాలయాలు, వర్కుషాపుల్లో సాధారణ విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. పరోక్షంగా పర్యావరణానికి మేలు చేస్తోంది. ఈ క్రమంలో 7 పురస్కారాలు సొంతం చేసుకుని దేశానికి ఇంధన పాఠాలు నేర్పుతోంది. ఈ సౌర విద్యుత్ను వినియోగించుకోవడంలో దక్షిణ మధ్య రైల్వే వినూత్న విధానాలు అవలంబిస్తోంది. డే లైట్ పైప్ టెక్నాలజీ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కార్యాలయాల్లోకి సౌరకాంతులు ప్రసరింపజేస్తోంది. చిన్నప్పుడు అద్దాన్ని ఎండలో పెట్టి ఆ కాంతిని ఇంట్లో వారి ముఖంపై పడేట్టు చేసి ఆటలాడుకోవడం చాలా మందికి అనుభవమే. దక్షిణ మధ్య రైల్వే ఈ తరహా ఆటనే విద్యుత్ పొదుపు బాటకు ఉపయోగించింది. ప్రతి గది కిటికీ పక్కన సూర్యకాంతి పడేట్టు ఓ పరికరం ఏర్పాటు చేసి ఒడుపుగా పైపు ద్వారా కార్యాలయాల్లోకి పంపుతోంది. ఒక గదిలో వాడే పలు విద్యుత్ దీపాలకు బదులుగా కొన్నింటినే వాడేలా చూస్తూ పొదుపు పాఠాలు ప్రపంచానికి నేర్పుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యాలయంలో ఉద్యోగులు సౌరకాంతి కిందే విధులు నిర్వహిస్తున్నారు. సహజ సిద్ధమైన ఆ కాంతి ఉద్యోగులు ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగపడుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్లు, కార్యాలయాల పైభాగాలన్నీ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటివరకు 208 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యం గల సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 500 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి వీలుగా ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేశారు. ఈ మొత్తం విద్యుత్ను రైల్వేకు ప్రస్తుతం అందుతున్న సరఫరాతో అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైలు నిలయం పైన తిరుపతి రైల్వే స్టేషన్లో 40 కిలోవాట్ల చొప్పున ఉత్పత్తికి అనువుగా సోలార్ ప్లాంట్లు సిద్ధం చేశారు. దక్షిణ మధ్య పరిధిలో 28 ప్రధాన స్టేషన్లో 100% ఎల్ఈడీ బల్బులు వాడి విద్యుత్ వినియోగం చాలా వరకు ఆదా చేశారు. ఇప్పుడు మిగిలిన అన్ని రైల్వే స్టేషన్లు, కార్యాలయాలు, పంప్ హౌజ్లు, ఖాళీ స్థలాల వద్ద సోలార్ ప్యానెళ్లు అమర్చి విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. స్టేషన్లలో విద్యుత్ అధికంగా అవసరమయ్యే రైళ్ల రాకపోకల వివరాలు తెలిపే ప్రదర్శన బోర్డుల దగ్గర సోడియం బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు వినియోగిస్తున్నారు. తద్వారా ఏటా కోట్ల రూపాయల విలువైన విద్యుత్ పొదుపు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. దీని మూలంగా కంప్లీట్ స్టేషన్ యొక్క రూపురేఖలే మారిపోయినాయని చెప్పచ్చు. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ లైట్ ఇంటెన్సిటీని లక్స్ లెవెల్లో కొలుస్తాం. ఈ లక్స్ లెవెల్స్ కూడా పెరిగినాయి. అంతకుముందు 55 లక్స్ ఉన్నది 100 లక్స్ వరకు వెళ్ళటం జరిగింది. ఇది ఒక గొప్ప అడ్వాంటేజ్ దీని మూలంగా. దీంతోపాటు కాజీపేటలో ఉదాహరణ కాజీపేట తీసుకుంటే సుమారుగా 65,000 యూనిట్స్ని, అంటే ప్రయాణం 65,000 యూనిట్స్ని సేవ్ చేసే విధంగా ప్లానింగ్ చేయడం జరిగింది. అంటే 65,000 యూనిట్స్ అంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు సేవ్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి స్టేషన్స్ని ఈ ఎల్ఈడి లైటింగ్ ప్రొవైడ్ చేయడం ద్వారా ముఖ్యంగా ఎనర్జీని కన్సర్వ్ చేయటం, అట్లాగే దీని మూలంగా మాకు రైల్వే కూడా చాలా సేవింగ్, మనీ పరంగా సేవింగ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎనర్జీ యూటిలైజేషన్ కూడా బాగా తగ్గుతుంది. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యతలో సత్తా చాటుకున్న సికింద్రాబాద్ లాలాగూడ ఎలక్ట్రిక్ లోకోషెడ్ ఇలాంటి విధానాలు అమలు చేయడంలో పలు అవార్డులు సొంతం చేసుకుంది. అబ్బురపరిచే సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన లోకోషెడ్లో సౌరశక్తిని వాడుకునేలా నిర్మాణ శైలిలో మార్పులు చేశారు. నిజాం కాలం నాటి వర్కు షాపులు కాపాడుకోవడమే కాదు, పైకప్పులపై కొన్ని రేకులు తొలగించి వాటి స్థానంలో వెలుతురు అందించేలా తెలుపు రంగు ప్లాస్టిక్ రేకులను అమర్చారు. తద్వారా వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగాన్ని తగ్గించారు. సూర్యరశ్మి వెలుగుల కిందే రైలు బండి ఇంజన్లను మరమ్మతులు చేస్తున్నారు. సౌర ప్యానెళ్లతో వచ్చే విద్యుత్ కార్యాలయంలో వినియోగిస్తూ విద్యుత్ పొదుపు, ఉత్పత్తిలోనూ రికార్డుల పంట పండిస్తున్నారు. 5 ఏళ్లుగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఆదా చేసి జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటున్నారు. ఈ వర్క్షాప్స్లోనే మాకు కన్జర్వేషన్ ఎక్కువ చేయగలగాలి మేము. అంటే అక్కడ ఎనర్జీ యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామండి. అలాగే వర్క్షాప్సే కాదు, స్టేషన్స్, ఈవెన్ స్టేషన్స్లో కూడా మనకి పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ప్రతి చోట మీకు శుభ్రమైన గాలి, వెలుతురు రావాలన్నది, అలాగే త్రాగునీరు అందించాలన్నది రైల్వే యొక్క ధ్యేయం. దీనిలో భాగంగా ప్రతి చోట ఎక్కడ కూడా డార్క్ లేకుండా ఉండాలి అంటే కంప్లీట్ స్టేషన్ అంతా లిట్ అయి ఉండాలి. సో కంప్లీట్ స్టేషన్ బిల్డింగ్ అంటే కాంకోర్స్ ఏరియా దగ్గర నుంచి, సర్క్యులేటింగ్ ఏరియా దగ్గర నుంచి తీసుకుని మీరు కాంకోర్స్ ఏరియా, ప్లాట్ఫామ్ ఏరియా, తర్వాత అలాగే డిఫరెంట్ రూమ్స్, వీటన్నింటినీ కూడా మీరు కంప్లీట్ లైటింగ్ అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుందండి. అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా చాలా కన్జ్యూమ్ అవుతుంది. సో దీన్ని తగ్గించే దిశగా ఈ ఎల్ఈడి లైటింగ్ అనుకున్న సిస్టమ్ని తీసుకొచ్చాం. వైద్యశాలలోనూ సోలార్ విద్యుత్ మెరుపులు మెరిపించడం దక్షిణ మధ్య రైల్వే ఘనతగా చెప్పుకోవచ్చు. రైల్వే జోన్ పరిధి ఆస్పత్రిలో సోలార్ వినియోగాన్ని పెంచారు. సోలార్ వాటర్ హీటర్లు వాడుతూ విద్యుత్ను పొదుపు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరువలోని లాలాగూడ రైల్వే ఆస్పత్రిలో గత ఆర్థిక సంవత్సరంలో 11,400 లీటర్ల నీటిని వేడి చేసే వెసులుబాటును సోలార్ హీటర్లతో కల్పించారు. వీటితో వైద్యశాల అవసరాలన్నీ తీరుతున్నాయి. శీతాకాలంలో రోగులతో పాటు వారికి తోడుగా వచ్చిన వారి స్నానాలకు వేడి నీటిని ఇవ్వగలుగుతున్నారు. ఆస్పత్రిలో నిరంతరం సోలార్ విద్యుత్ వినియోగిస్తూ విద్యుత్ ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ఇలా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, సహజ వెలుతురు ద్వారా దక్షిణ మధ్య రైల్వే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8.56 లక్షల యూనిట్ల విద్యుత్ను పొదుపు చేసింది. 68.91 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది. 2015-16లో ఈ పొదుపు 10% పెరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. విద్యుత్ ఆదాకు పలు జాతీయ అవార్డులు దక్షిణ మధ్య రైల్వే సాధించింది.
2013-14తో పోల్చుకుంటే 2014-15లో 24.15% విద్యుత్ ఆదా చేసినందుకు కార్యాలయాల విభాగంలో రైల్వే అకౌంట్స్ నిర్వహణ శిక్షణా సంస్థకు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం వచ్చింది. కాజీపేట పంప్ హౌస్ లో ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వెళ్లే అనేక రైళ్లకు నీళ్లు నింపుతారు. అక్కడ 2013-14తో పోల్చితే 2014-15లో 37.93% విద్యుత్ వినియోగం తగ్గించి పంప్ హౌస్ విభాగంలో జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి పంప్ హౌస్ కు ఇదే ఆర్థిక సంవత్సరంలో 21.90 విద్యుత్ ఆదాకు గాను పురస్కారం లభించింది. దేశం మొత్తం మీద రైల్వే స్టేషన్లన్నింటిలోనూ ఉత్తమ విద్యుత్ నిర్వహణ, పొదుపు, సోలార్ పవర్ వినియోగంతో 27.28% విద్యుత్ను ఆదా చేసి ఉత్తమ రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్ ఎన్నికైంది. ఆస్పత్రుల విభాగంలో లాలాగూడలోని రైల్వే కేంద్రీయ ఆస్పత్రి భవనం 16.81% విద్యుత్ పొదుపుతో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. Saving energy is one of the area which is very dear to the railways. 118 natural daylight pipes have been provided in various service buildings, workshops. 38 stations have been converted as 100% LED lit stations. South Central Railway bagged 7 National Energy Conservation Awards from Ministry of Power last year. We have started using the blended diesel oil with biodiesel at 2 consumer depots at Sanat Nagar and Kachiguda. Eventually the idea is to have overall blending of 5% for all the diesel which is being consumed by the railways. సికింద్రాబాద్ రైల్ నిలయానికి ఎదురుగా ఉన్న రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయం దేశంలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలతో పోటీపడి 22% విద్యుత్ ఆదాతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ కార్యాలయంలోకి మనుషులు వెళ్లినప్పుడే విద్యుత్ దీపాలు వెలిగే వ్యవస్థ ఉంది. అలాగే విశాలమైన క్యాబిన్లలో అధికారి కూర్చున్న చోటే కాంతి పడేలా ఎయిర్ ప్లాంట్లు చేసి యావత్ భారతానికే ఆదర్శంగా నిలిచింది. ఇలా పలు విధాలుగా సౌర విద్యుత్ విశేషంగా వినియోగించుకుంటూ దేశంలోని అన్ని రైల్వే జోన్లకు మన రైల్వే ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి వాటిని అమలు చేసేందుకు పలు రైల్వే జోన్ల అధికారులు పర్యటిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే తరహాలో మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.